హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇక్కడ చూపిస్తున్నవేంటంటే ఫుడ్ కలర్స్ అండి. హోమ్‌మేడ్ ఫుడ్ కలర్స్ 100% న్యాచురల్ అండ్ హెల్తీ ఫుడ్ కలర్స్ అండి. బయట మనకి మార్కెట్‌లో ఫుడ్ కలర్స్ దొరుకుతూ ఉంటాయి కదా! అవి ప్రిజర్వేటివ్ కలర్స్, హెల్త్‌కి అస్సలు మంచివి కాదండి. వాటిని కొని మన ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా ఇంట్లో ఇలా ఈజీగా ఫుడ్ కలర్స్ చేసుకోవడం వల్ల హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! క్యారెట్, బీట్రూట్ అలాగే తోటకూర. గ్రీన్ కలర్ కోసం నేనైతే తోటకూర తీసుకున్నాను. మీరు కావాలంటే వేరే ఏ ఆకుకూర అయినా సరే తీసుకోవచ్చండి. తోటకూరని నీట్‌గా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత వచ్చేసి క్యారెట్, బీట్రూట్ ఈ 2 కూడా పైన చెక్కు తీసేసి నీట్‌గా కడిగి ఇలాగ కొబ్బరి కూరలో తురుము పెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా! సో, ఈ విధంగా చేసిన తర్వాత వీటిని 2 రోజుల పాటు అయితే ఎండలో పెట్టుకోవాలండి కంప్లీట్‌గా. అప్పుడే అవి బాగా ఎండి పౌడర్ అనేది బాగా మెత్తగా వస్తుందనమాట. సో, చూడండి ఎంతంత కూర తీసి పెడితే ఎంతంత అయ్యిందో. పర్వాలేదు, ఎలాగైనా కూడా మనకి తగినంత వస్తుంది కలరు. సో, వీటిని ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలండి. ముందుగా నేను బీట్రూట్ కూరని మిక్సీలో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకున్న తర్వాత మనకి బీట్రూట్ కలర్ అయితే ఇదిగో ఇలా వచ్చిందండి, మెత్తని పౌడరు. ఆ తర్వాత ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ తీసుకున్నానండి. క్యారెట్‌ని కూడా ఈ విధంగా మిక్సీ పట్టుకొని జల్లించుకుంటే ఇదిగో ఇలా మెత్తగా పౌడర్ లాగా వచ్చిందండి. ఇది ఆరెంజ్ కలర్ కోసం తీసుకున్న క్యారెట్ పౌడర్ అనమాట. ఆ తర్వాత గ్రీన్ కలర్ కోసం చెప్పాను కదా, తోటకూర అయితే తీసుకున్నానని. ఇప్పుడు ఆ తోటకూరని మిక్సీ పట్టుకుంటున్నాను. చూద్దాం గ్రీన్ కలర్ అనేది ఎలా వస్తుందో. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా జల్లెల్లో వేసుకొని జల్లించుకుంటే గ్రీన్ కలర్ అనేది ఇదిగో ఇలా వచ్చిందండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది కలర్ కూడా. ఇప్పుడు ఈ 3 కలర్స్ జల్లించిన తర్వాత మనకి చిన్న చిన్న మురాలు అయితే మిగులుతాయి కదండి. ఆ మూడిటిని కూడా నేను పాడేయకుండా ఆ మూడిటిని కలిపి వేరే కలర్ అయితే తయారు చేశానండి. వాటిని కూడా మిక్సీ పట్టుకొని జల్లెల్లో వేసి జల్లించుకున్నాను. ఈ విధంగా మొత్తం జల్లించుకున్న తర్వాత మనకి 4 కలర్స్ వచ్చినాయండి. చూసారా, మొత్తం నేను తయారు చేసుకున్న 4 కలర్స్ అనమాట ఇవి. ఇప్పుడు వీటిని వాటర్లో మిక్స్ చేసి చూద్దామండి. కలర్ అనేది ఎంత బాగా కుదిరిందో తెలియాలి కదా. సో, దానికోసం నేను ఒక గిన్నె తీసుకొని ఒక స్పూన్ వేసుకొని పౌడరు, అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నానండి. ఇది ఆరెంజ్ కలర్ కోసం తీసుకున్న క్యారెట్ పౌడర్ అండి. తర్వాత గ్రీన్ కలర్ ట్రై చేస్తున్నాను. సో, గ్రీన్ కలర్ కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్‌గా వచ్చేసిందండి. ఇప్పుడు రెడ్ కలర్ కోసం బీట్రూట్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. వాటర్ ఎక్కువ పోసుకోవద్దండి, ఎందుకంటే కలర్స్ లైట్ అయిపోతాయి అన్నమాట. సో, కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ 3 కలర్స్ కలిపి ఇంకో కలర్స్ చేస్తానన్నాను కదా, అది బ్రౌన్ కలర్ వచ్చిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కలర్ వస్తుందని. చూసారా, ఇదైతే బ్రౌన్ కలర్లో వచ్చిందండి. బయట మార్కెట్లో మనకి కేకుల్లోనూ స్వీట్లలోనూ బ్రౌన్ కలర్ కనబడుతూ ఉంటుంది కదా. సో, ఆ కలర్ అయితే ఈ 3 కలర్లో మిక్స్ చేయడం వల్ల వచ్చింది. ఆ తర్వాత నేను ఫుడ్లో ఎలా కలుస్తుందో టెస్ట్ చేద్దామని చెప్పి హల్వా చేశానండి, గోధుమ రవ్వతోటి. ఆ హల్వా అనమాట. ఫస్ట్గా గ్రీన్ కలర్ అయితే మిక్స్ చేసుకున్నానండి. చాలా పర్ఫెక్ట్గా కలిసిపోయింది హల్వాలో గ్రీన్ కలర్. సో, గ్రీన్ కలర్ అయితే తయారైపోయింది. తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్ కోసం క్యారెట్ పౌడర్ తీసుకున్నాం కదా, దాన్ని మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇది కొంచెం లైట్ కలర్లో వచ్చిందండి. అంటే పౌడర్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా డార్క్ కలర్ వచ్చి ఉండేది. నేను కొంచెం తక్కువ వేసినట్టున్నాను, అందుకే లైట్ కలర్ వచ్చింది. అలాగైనా కూడా చాలా బాగా కుదిరింది కలరు. ఆ తర్వాత వచ్చేసి రెడ్ కలర్ కోసం బీట్రూట్ కలర్ అయితే తీసుకుంటున్నానండి.
ముందు కొద్దిగా పోసుకొని చూశాను, లైట్ కలర్ అనిపించింది. సో దానికోసం డార్క్ కలర్ రావడం కోసం మిగతాది కూడా వేసేసుకున్నాను అనమాట. అప్పుడు బ్రైట్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ కూడా మనకి ఈజీగా ఇంట్లోనే తయారైపోయింది. ఇప్పుడు బ్రౌన్ కలర్ తయారు చేసి చూద్దామండి, మిక్స్ చేసి చూద్దాం అది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. సూపర్! అసలు మొత్తం 4 కలర్స్ కూడా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. ఇలాగా ఇవి హెల్త్కి హెల్త్ ఉంటాయి, టేస్ట్కి టేస్ట్ ఉంటాయి. ఎందుకంటే మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడాం కాబట్టి ఇంట్లో పిల్లలకు పెట్టడంలో ఎలాంటి సంకోచం కూడా ఉండదన్నమాట. మనకి బయట మార్కెట్లో దొరికే ఆ ఫుడ్ కలర్స్ కన్నా మనం ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. వీటిని మీ దగ్గరున్న ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాటిల్స్లో కానీ స్టీలు డబ్బాల్లో కానీ పెట్టుకున్నారంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. సో ఇది నా వీడియో, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.